హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్ వీడియోదే ఇది కంటిన్యూషన్ అండి. యాక్చువల్గా ఈశాన్ని మా కజిన్ వాళ్ళ ఇంట్లో అయితే వదిలేసి వెళ్ళామన్నమాట. ఈశాన్ అక్కడ క్రాకర్స్ అయితే కాల్చాడండి చాలాసేపు. అక్కడ వదిలేసి అయితే మేమైతే షాపింగ్కి వెళ్ళామన్నమాట. అందుకనే వీడియోలో అయితే ఈశాన్ కనిపించలేదు. ఆ తర్వాత వాడైతే చాలా క్రాకర్స్ దివాళీ అయితే ఇంకా ఉన్న ఎక్సెస్ అన్నీ కాల్ చేసి ఉన్నాడండి. మంచిగా వాడి కజిన్స్తో అయితే వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేకి మేమైతే స్పార్క్కి వెళ్ళామండి చూడ్డానికి. ఇంకా నెక్ పిల్లో కావాలని అయితే యాక్చువల్గా వెళ్ళామన్నమాట చైతన్యకి. ఇంకా అక్కడ డ్రెస్సెస్ కూడా ఉంటాయి కదా అవి, అండ్ నాకు కొన్ని గ్రాసరీస్ కావాల్సినవి ఉన్నాయనేసి అయితే నేను వెళ్ళామన్నమాట. అక్కడ జస్ట్ స్నాక్స్ లాగా సమోసా, శాండ్విచ్ అండ్ ఇంకోటి ఏదో తీసుకున్నామండి, యాక్చువల్గా గుర్తులేదు. సమోసా తీసుకున్నాము, శాండ్విచ్ కూడా తీసుకున్నాము అనమాట. అవి తీసుకొని అయితే మేము అక్కడ కొంచెం స్నాక్స్ లాగా తినేసి అయితే మళ్ళీ మేము షాపింగ్ అయితే కంటిన్యూ చేసామన్నమాట. చాలా టేస్టీగా ఉందండి. శాండ్విచ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. అసలు ఎంత టేస్టీగా ఉందో నాకైతే బాగా నచ్చింది. నేను ఇంట్లో చేస్తాను కానీ అంత బాగా అయితే రాదు, బట్ చాలా బాగా వచ్చింది. అండ్ తర్వాత అయితే మేము ఇంకా నేను ఈశాన్ అయితే షాపింగ్కి వెళ్ళామండి. చైతన్య ఏమో ఆల్ట్రేషన్ ఇచ్చిన ప్యాంట్స్ అవి తెచ్చుకోవడానికి అయితే తను వేరే షాప్కి వెళ్ళాడు. ఇంకా నేను ఈశాన్ అయితే ధృతికి డ్రెస్ సెలెక్ట్ చేయడానికి అయితే వెళ్ళాము. అక్కడ ఈశాన్ తోటే డ్రెస్ సెలెక్ట్ చేయించాను, చూడండి మీరు. No, this one. అండ్ నాకు వాడు వీడియోస్ తీయడంలో కూడా హెల్ప్ చేస్తున్నాడండి. లెఫ్ట్ సైడ్ కాదమ్మా రైట్ సైడ్ కూడా తీస్తాను, ఇటు సైడ్ నుండి కూడా వీడియో తీస్తాను అనేసి చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే తీసాడండి వీడియో. మీరు చూస్తున్నారు కదా. ఫైనల్గా అయితే ఆ పింక్ డ్రెస్ అయితే మేమైతే తీసుకున్నామండి, నా చేతిలో ఉంది. తర్వాత చైతన్య అయితే బిల్ వేయించేసుకున్నాడు. ఇంకేదో తీసుకున్నాడండి, యాక్చువల్గా గుర్తు లేదనమాట. తర్వాత మాల్లో ఇలాగ అన్ని కార్టూన్ బొమ్మలు అయితే పెట్టున్నాయండి. ఈశాన్ అయితే ఒకటి కొనుక్కున్నాడు. ఎంత బాగున్నాయండి, అసలు చాలా బాగున్నాయి. ఇక్కడ మాల్లో ఉందన్నమాట, నెక్సెస్లో. చాలా బాగా అనిపించాయి. ఈశాన్ ఒక కీ చైన్ లాంటిది అయితే తీసుకున్నాడు. 1 పీస్ చూస్తాడనమాట, 1 పీస్ బుక్స్ చదువుతాడు ఈశాన్. ఆ కార్టూన్ అయితే తీసుకున్నాడు అనమాట ఈశాన్. చాలాసేపు చూసాడండి, ఏది తీసుకోవాలి, ఏది నచ్చుద్ది, అది ఇది అని చెప్పేసి అయితే తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంకా ఫైనల్లీ మేమైతే డిన్నర్ చేయడానికి వచ్చేసాము. నెక్ పిల్లో కోసం అయితే చాలా షాప్సే తిరిగామండి. ఫైనల్లీ ఇంకా డిన్నర్ చేయడానికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా దొరకదు, ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటానని చెప్పేసి అయితే వచ్చేసాడు. ఈలోపు ఈశాన్ హ్యామ్లెస్ కూడా ఒకసారి వెళ్ళేసి అయితే వచ్చాడు. తర్వాత మేము ఇది చికెన్ పాప్కార్న్ బౌల్, రైస్ బౌల్ అండి, ఇది తీసుకున్నాము. ఫస్ట్ టైం ట్రై చేయడం, బట్ చాలా బాగుంది. ఈశాన్కి అయితే నచ్చింది. చికెన్ పాప్కార్న్ తోటి కొన్ని కార్న్ పఫ్స్ లాంటివి ఇచ్చారు, అండ్ బాయిల్డ్ కార్న్ సలాడ్ లాంటిది ఇచ్చాడు, అండ్ కింద ఫ్లేవర్డ్ రైస్ లాంటిది ఇచ్చారండి. చాలా బాగుంది, బట్ హాట్గా ఉందని చెప్తున్నాడు ఈశాన్. ట్రై నాకు వేడిగా ఉంటుందమ్మా. చాలు.
ఇంకొకటి కూడా తీసుకొచ్చాడండి చైతన్య ప్యారడైజ్ నుండి, అండ్ గోంగూర బిర్యానీ తీసుకొచ్చాడనమాట. ఇదంత టేస్టీగా అయితే నాకైతే అనిపించలేదు, నేనైతే ఆ రైస్ బౌలే తిన్నాను. అండ్ ఈశాన్కి అయితే పాప్కార్న్ చికెన్ ఇంకా కావాలి, ఆ బౌల్లో సరిపోలేదంటే మళ్ళీ పాప్కార్న్ చికెన్ కూడా ఆర్డర్ చేసి తీసుకొచ్చాడనమాట. మా డిన్నర్ ఇంకా అక్కడే అయిపోయిందండి. చాలా మంచిగా మేమైతే డిన్నర్ చేసామన్నమాట. నేను పాప్కార్న్ చికెన్ ఇంట్లో చేస్తాను కదా, అడిగాను ఇది బాగుందా అది బాగుందా అంటే 2 బాగున్నాయని ఈశాన్ చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా హ్యామ్లెస్కి వెళ్ళి అయితే ఇది ఆడుకున్నారండి ఈశాను చైతన్య. ఇది ఫుట్బాల్ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలీదు, ఫుట్బాల్ మ్యాచ్ లాంటిది. ఇదైతే ఆడుకున్నారు. ఆ తర్వాత ఇంకా మినీసోకి వెళ్ళామన్నమాట. మినీసోలో లక్కీలీ మాకు మంచిగా అయితే నెక్ పిల్లో అయితే దొరికిందండి. చాలా టైం ట్రావెల్ చేయాలి కాబట్టి నెక్ పిల్లో అయితే కంపల్సరీ అవసరం అవుతుంది. ఇంకా దానికోసం అయితే చాలాసేపు తిరిగాము. ఫైనల్లీ అయితే అఫోర్డబుల్ ప్రైస్లో అయితే దొరికిందండి. అరౌండ్ 600 అలా అయినట్టుంది, బట్ మంచిది దొరికింది. ఫస్ట్ టైం మినీసోలోకి వెళ్తే అయిపోతుండే కదా అనుకున్నాం, బట్ నాకు ఐడియా లేదనమాట ఇక్కడ ఉంటుందనేసి. మాల్ అంతా తిరిగేసి ఇంకా లాస్ట్కి ఇంటికి వెళ్ళే టైంలో ఒకసారి వెళ్దాం అనేసి వెళ్ళామన్నమాట. అక్కడ లక్కీలీ దొరికింది. తర్వాత ఈశాన్ ఇంకా బయటకు వచ్చేసాక ఇక్కడ ఏదో ఫ్లేవర్ డ్రింక్ ఆర్డర్ చేసుకున్నాడు అనమాట. ఇక్కడ ఇంకా మనమే సెల్ఫ్గా చెక్ ఇన్ చేసుకోవాలి. ఇంకా అలాగే తీసుకొని అయితే ఇంకా మేము ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఈశాన్ ఇలా ఫస్ట్ టైం అండి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. వాడు కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాడు అనమాట, ఎలా వస్తుంది ఏంటి అనేసి. దానికోసం ఇంకా వాడైతే అక్కడ ఆర్డర్ చేసి ఆ ఫ్లేవర్డ్ స్ట్రాబెర్రీ ఆర్ రాస్బెర్రీ ఏదో డ్రింక్ అండి, అది జస్ట్ ఫ్లేవర్ డ్రింక్ అంతే, బట్ చాలా బాగుంది. మా ముగ్గురం టేస్ట్ చేసామన్నమాట, చాలా బాగా నచ్చింది. ఇంకైతే ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో ప్యాకింగ్ ఏం చేశాను, ఏమేమి కొన్నాను అవన్నీ కూడా వ్లాగ్లో ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.